నమస్తే మో. ఫస్ట్లీ వెల్కమ్ టు ద మీమికో ఛానల్. మూవీ రివ్యూ చెప్పే ముందు నేను 2 పాయింట్స్ మీకు చెప్పాలనుకుంటున్నాను. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నారంటే ఈ వీడియో ఫుల్గా చూడండి. మా కైండ్ ఆఫ్ కంటెంట్, మా టైప్ ఆఫ్ మా ఒపీనియన్స్ కనుక మీకు రిలేటబుల్గా అనిపించి అండ్ ఆల్సో మా కంటెంట్ బాగుంది అని మీకు అనిపించినట్లయితే కనుక వీడియోని లైక్ చేయండి. ఆల్సో మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ని కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. మన ఛానల్ మెయిన్ ఐడియా వచ్చేసి వీఆర్ క్రియేటింగ్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ మీమర్స్. మన మీమర్స్లో చాలామంది టాలెంట్ ఉండి కూడా మొహమాటం వల్లనో లేదంటే వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్ని ఎలా రిప్రజెంట్ చేసుకోవాలి, ఎలా ఒక ప్లాట్ఫామ్లో ప్రజెంట్ చేయాలి అనే ఒక డౌట్లో ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాం. అండ్ ఆల్సో మా సైడ్ నుంచి మేము గ్యాదర్ లైఫ్ ఫర్ పారాప్లెజిక్స్ జేఎల్పీ అనే ఒక ఎన్జిఓకి సపోర్ట్ చేస్తున్నాం. ఇది ఏదో సింపతి అనే ఒక యాంగిల్లో అని కాకుండా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో మేము చేస్తున్నాం. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే కనుక డెఫినెట్లీ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ ఆల్సో మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల చాలామందికి వాళ్ళ టాలెంట్ని ఎంకరేజ్ చేసే ఒక సపోర్ట్గా ఉంటారు, యాజ్ వెల్ యాజ్ ఒక మంచి కాజ్లో మీరు కూడా ఒక పార్ట్ అయినట్టుంటారు. అండ్ కమింగ్ టు ద సెకండ్ పాయింట్, మన ఛానల్లో మూవీ రిలేటెడ్ కంటెంట్ ఏదైతే ఉందో మేము లైక్ లాంగ్వేజ్ బ్యారియర్ కానీ ఆర్ ఆ యాక్టర్, ఈ డైరెక్టర్, ఆ ఫ్యాన్స్, ఈ ఫ్యాన్స్ ఇలాంటి ఒక మైండ్ సెట్తో కాకుండా సినిమాని సినిమాలా ఎంజాయ్ చేస్తూ సినిమా అనే ఒక విషయాన్ని ఒక సినిమా లవర్గా మా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మూవీ రివ్యూ సంగతికి వచ్చేసినట్లయితే కనుక ఈ మూవీ రివ్యూని పర్టికులర్గా నేను ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్లో చేద్దాం అనుకుంటున్నాను. సో మూవీ చూడకముందు మనకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా, అందరికీ ఉండే ఒక జనరలైజ్డ్ క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేద్దాం దీంట్లో. సో ఫస్ట్ థింగ్, మూవీ ప్రమోషన్స్లో చాలా వరకు డీఏజింగ్ గురించి చాలా వ్యూస్ వచ్చాయి. సో డీఏజింగ్ లుక్స్ బాగాలేవు అనే ఒక పాయింట్లో ఉంది. సో ఆ ఒక్క పాయింట్ యాజ్ ట్రైలర్స్ అండ్ ప్రమోషనల్ కంటెంట్ ఏదైతే రిలీజ్ చేశారో దాని మీద ఆల్రెడీ మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది. అది మాత్రం పక్కన పెట్టేస్తే సినిమా అంతా ఎంగేజింగ్గా ఉందా అంటే అక్కడక్కడ కొన్ని లోస్ ఉన్నాయి, కొన్ని హైస్ ఉన్నాయి. కమింగ్ టు నెక్స్ట్ పాయింట్, ట్రైలర్లో అండ్ టీజర్స్లో ఒక స్పై ఏజెంట్ ఆర్ రా ఏజెంట్ ఇలాంటి సాట్స్ అనే ఒక టీంలో ఉన్నట్టు చెప్పారు. సో ఇది కంప్లీట్గా అలా ఉంటుందా అంటే లేదు. ఒక కమర్షియల్ మూవీలో అక్కడక్కడ స్పై ఎలిమెంట్స్, అక్కడక్కడ మనం కమర్షియల్ మూవీస్లో సెల్ ఫోన్ ట్రాకింగ్ ఆర్ మ్యాపింగ్ ఇలాంటి సీన్స్ ఉంటాయి కదా. సో అలాంటి సీన్స్ అక్కడక్కడ యాడ్ చేశారు. అండ్ ఒక మిషన్ ఇంట్రడక్షన్లో ఒక మిషన్ ఉంటుంది. సో అది కూడా కాస్త ఇల్లాజికల్, గ్రావిటీ డిఫైయింగ్ సీన్స్ కొన్ని ఉంటాయి కదా. సో అలా ఉన్నింది అనమాట. సో కమింగ్ టు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడ ఎలివేషన్కి యూజ్ అయింది. బట్ సాంగ్స్ పరంగా వస్తే అంత ఎంగేజింగ్గా లేవు. నేను మూవీ తమిళ్లో చూశాను, ఈ మాట ముందు చెప్పడం మర్చిపోయాను. తమిళ్లో మట్ట అనే సాంగ్, తెలుగులో మస్తీ అని రిలీజ్ చేశారు. అది కాస్త మన కమర్షియల్ మూవీ ఫ్యాన్స్కి కాస్త ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అండ్ కమింగ్ టు యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, కొన్ని సినిమాల్లో కొన్ని క్యారెక్టర్స్ అరే వీళ్ళకి ఇంకాస్త ఇంపార్టెన్స్ ఇచ్చుంటే బాగుంటుంది అనే ఒక ఫీల్ ఉంటుంది కదా. అలా కాకుండా ఈ మూవీలో చాలా మంచి స్టార్ క్యాస్ట్ ఉంది. అండ్ అన్ని క్యారెక్టర్స్కి మంచి మంచి రోల్స్ ఇచ్చారు. 1-2 క్యారెక్టర్స్కి అక్కడక్కడ కాస్త కమర్షియల్ ఆస్పెక్ట్లో వాళ్ళని క్యాస్టింగ్ చేశారు అని నాకు అనిపించింది. ఇట్స్ పర్సనల్ ఒపీనియన్. అండ్ కామెడీ వైజ్ కమెడియన్ యోగి బాబు గారు ఉన్నారు, ఆయన ఉన్నంత వరకు బాగుంది. అది కాకుండా అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ అంతగా పేర్లేదు అనిపించింది. అండ్ మొత్తానికి మూవీ హిట్టా, యావరేజా, ఫ్లాపా అనే డౌట్ మీకు ఉంటుంది. సో దీనికి ఒక బయాస్డ్ ఆన్సర్ ఇవ్వచ్చు. ఎందుకంటే లైక్ ఇది టోటల్లీ యాక్టర్ విజయ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి ఎంటర్టైనింగ్ అండ్ వాళ్ళకి మంచి హై ఇచ్చే సీన్స్ చాలా ఉన్నాయి మూవీలో. సో వాళ్ళకి ఇది హిట్ అనిపిస్తుంది. అండ్ బేసికల్గా చూసుకుంటే ఇట్స్ ఎ డీసెంట్ మూవీ. అండ్ మన టాలీవుడ్లో
మన మీనాక్షి పాపకి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. సో ఆమె క్యారెక్టర్ ఎంతవరకు బాగుంది, ఎలా ఉంది అని ఒక డౌట్ ఉండొచ్చు. సో ఉన్నంత వరకు ఒక షార్ట్ అండ్ క్యూట్ క్యారెక్టర్ ఉన్నంత వరకులో ఆమె చాలా బాగా చేశారు. మా కమర్షియల్ సినిమాలా ఉంది అంటున్నావు కదా, ఎలివేషన్ సీన్స్ బాగున్నాయా, బాగా పడ్డాయా అని ఒక డౌట్ మీకు రావచ్చు. మీరు ఎలివేషన్ సీన్స్ ని కేజీఎఫ్ సినిమాలో ముసలి తాత ఒక ఆయన ఒక ఎలివేషన్ సీన్ ఇస్తారు కదా, అలాంటి సీన్తో కంపేర్ చేసుకోకుండా నార్మల్గా ఒక చెస్ ఆడేటప్పుడు ఎత్తుకు పై ఎత్తు అంటారు కదా, అలాంటి ఎలివేషన్ సీన్స్ అయితే బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ కొన్ని కేమియోస్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ సిఎస్కే ఫ్యాన్స్కి అయితే ఒక రకంగా మంచి హై వస్తుంది. అండ్ కమింగ్ టు టెక్నికల్ ఆస్పెక్ట్స్, కొన్ని చోట్ల డ్రోన్ షాట్స్ అవన్నీ ఉంటాయి. ఆ డ్రోన్ షాట్స్ అంతగా బాగా తీయలేదు అనిపించింది. అవి కాకుండా యాక్షన్ సీన్స్ ఫస్ట్ ఒక ఇంటరాక్షన్ లో కాస్త ఇల్లాజికల్ గా అనిపించినా కానీ బట్ సినిమాటిక్లీ బట్టి తీసుకున్నారు. అది కాకుండా ప్రమోషనల్ కంటెంట్ ఎలా అయితే ప్రమోట్ చేశారో అక్కడ మీకు కనిపించిన ఫ్లాసే మీకు స్పెషల్ ఎఫెక్ట్స్ లో కనిపిస్తుంది. అండ్ చాలా చోట్ల కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ లో కూడా మీకు స్పెషల్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటుందంటే ఇక్కడ తెలిసిపోతుంది అనే ఒక థాట్ వస్తుంది కదా మూవీ చేసేటప్పుడు. సో అలాంటివి చాలా చోట్ల మీకు కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు డైరెక్షన్ పరంగా ఎలా ఉంది, ది డైరెక్టర్ జస్టిఫై హిస్ వర్క్ అని మీకు అనిపిస్తున్నట్లయితే కనుక, డైరెక్టర్ వెంకట్ ప్రభు ప్రీవియస్ మూవీస్ చూసిన వాళ్ళకైతే ఆయన ప్రీవియస్ మూవీస్ లో ఉండే కొన్ని ట్విస్ట్ ఉంటాయి కదా, సో అలానే ఉంటాయి కొన్ని ట్విస్ట్. కొన్ని మీరు ముందే జడ్జ్ చేసేయగలరు ఉంటారు. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ప్రమోషన్స్ కూడా డీసెంట్ గానే చేశారు. సినిమాలో ఏముందో అది జెన్యున్ గా వాళ్ళు ప్రమోషన్స్ లో ప్రెజెంట్ చేశారు. అండ్ ఒక్క ఫ్లాప్ పాయింట్ ఏంటంటే, లైక్ ఈ స్టోరీ పేపర్ మీద, స్క్రిప్ట్ మీద అండ్ ఆల్సో ఇమాజినేషన్ లో చాలా బాగా ఉంటుంది. బట్ ఇంకాస్త డైరెక్టర్ లైక్ మూవీ టీమ్ ఇంకాస్త టైం తీసుకొని కాస్త ఇంకొంచెం వర్క్ చేసి ఉంటే ఇంకా మంచి అవుట్పుట్ వచ్చేది. ఓవరాల్గా ఇప్పుడు టికెట్ కొనమంటావా లేదా అనే ఒక క్వశ్చన్ మీరు అడగాలి అనుకుంటే, ది థింగ్ ఇస్ కొన్ని సినిమాస్ వచ్చేసి థియేటర్లో చాలా బాగుంటాయి. ఇవి అన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ అండ్ ఆల్సో అన్నిటిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. కొన్ని సినిమాల్లో సౌండ్ డిజైనింగ్ ఉంటుంది కదా, అవి థియేటర్కి లైక్ టైం తీసుకొని డిజైన్ చేస్తారు. సో ఈ సినిమాలో సౌండ్ డిజైనింగ్ చాలా బాగుంది. సో మా పరంగా అయితే లైక్ ఒక డీసెంట్ కమర్షియల్ మూవీ ఒక మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్తో మీరు చూడాలనుకుంటే కనుక యూ కెన్ డెఫినెట్లీ గో టు ద థియేటర్స్ అండ్ వాచ్ తలపతిస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. సో దట్స్ ద రివ్యూ. సో అది మామ ఇవాళ వీడియో. అండ్ వచ్చే వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు దేర్ సి అయ్యాన్ని